హలో వెల్కమ్ టు బిగ్ సినిమా. 9 ఏళ్ల నుండి చేస్తున్న ప్లాన్, పాన్ ఇండియా స్టార్స్, అంచనాలను మించిన బడ్జెట్, ఏకంగా డార్లింగ్ ప్రభాస్ గెస్ట్ రోల్. అయినా సరే ఈ సినిమా మేము చూడం బాబోయ్ అంటూ ఆడియన్స్ థియేటర్ల వైపే వెళ్ళట్లేదట. ప్రస్తుతం కన్నప్పకొస్తున్న బుకింగ్స్ చూస్తుంటే ఇలానే అనిపిస్తుంది. మరి కావాల్సినంత బ్యాక్గ్రౌండ్, కోట్ల రూపాయలు కుమ్మరించే సత్తా, నచ్చిన దర్శకుడితో చేయగలిగే సామర్థ్యం, అయినా స్టార్ లీగ్ లోకి వెళ్లలేకపోయిన మంచు విష్ణు. దీంతో ఎలాగైనా నెంబర్ గేమ్ లో దూసుకుపోవాలని ఫిక్స్ అయిన విష్ణు భారీ బడ్జెట్ సినిమాకి శ్రీకారం చుట్టాడు. కన్నప్ప అంటూ మైథాలజీ సినిమాని పట్టాలెక్కించాడు. తగ్గట్లుగానే 100 కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా స్టార్స్ ఇంపోర్ట్, నేషనల్ వైడ్ ప్రమోషన్స్, ఇలా సినిమాపై అంచనాలు బాగా పెంచే ప్రయత్నం చేశాడు. కానీ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో బజ్ తెచ్చుకోకపోవడం గమనార్హం. సినిమా రేపే వస్తుందని తెలిసినా ఆడియన్స్ కి ఈ సినిమా చూడాలన్న క్యూరియాసిటీ క్రియేట్ చేయలేకపోతున్నాడు ఈ మంచువారి పెద్దోడు. కన్నప్ప సినిమా అంటే ఏదో మైథలాజికల్ గా తీయాలి, కానీ దానికి లేనిపోని విఎఫ్ఎక్స్ లు జోడించడంతో ప్రేక్షకులకు పెద్దగా ఎక్కట్లేదు. కన్నప్ప సినిమా అంటే ఆ డివోషనల్ టచ్ ఉండాలి. కాస్ట్యూమ్, డైలాగ్స్, విజువల్స్ ప్రేక్షకులను ఆ ప్రాంతంలోకి తీసుకెళ్లాలి. కానీ టీజర్, పోస్టర్లలో ఎక్కడా ఆ ఫీలింగ్ రాలేదు. ఇక సినిమాలో నటించిన ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ ను తీసుకొచ్చినందుకు కనీసం వాళ్లనైనా సరిగ్గా వాడుకుంటున్నారా అంటే అదీ లేదు. తిరిగి వాళ్ల యాక్టింగ్ మీదనే విష్ణు లేనిపోని కామెంట్స్ చేసి మరింత నష్టపోతున్నాడే తప్ప ఒరిగిందేమీ లేదు. ఇక స్టార్స్ ఎవరూ ప్రమోషన్స్ కి అటెండ్ కాకపోవడంతో ఆ బాధ్యతలన్నీ విష్ణునే మోయాల్సిన పరిస్థితి. అయితే విష్ణు ఇంత చేస్తున్నా హైదరాబాద్ లో ఒక్క థియేటర్ కూడా ఇప్పటి వరకు హౌస్ఫుల్ కాకపోవడం గమనార్హం. సినిమా రేపు రిలీజ్ కు సిద్ధంగా ఉంటే ప్రసాద్, భ్రమరాంబ వంటి థియేటర్స్ లో బుకింగ్స్ పర్వాలేదనిపిస్తున్నా అవన్నీ ఫస్ట్ డేట్ ఫస్ట్ టాక్ వచ్చేంత వరకే. సినిమా బాగుంటే హౌస్ఫుల్స్ పడి సాలిడ్ నెంబర్స్ వస్తాయి. తేడా జరిగితే సినిమా అస్సామే. చూడాలి మరి. కాన్ఫిడెన్స్ తో ఓటీటీ రైట్స్ కూడా ఇంకా అమ్మని ఈ కన్నప్ప సక్సెస్ తో గట్టున పడతాడా లేక డిజాస్టర్ తో డీలా పడతాడా ఆ శివయ్యకే తెలియాలి. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లైనా అడపాదడపా హిట్స్ కొట్టినా ఇప్పటికీ స్టార్ అని చెప్పుకోలేని పరిస్థితి. తన తర్వాత వచ్చిన హీరోలు 100 కోట్లు కొట్టేస్తుంటే ఈ హీరో మాత్రం 100 కోట్లని టచ్ చేయడానికి తెగ కష్టపడిపోతున్నాడు. మరి వచ్చే నెలలో రిలీజ్ అయ్యే సినిమా అయినా సక్సెస్ కొడుతుందా? వరుసగా ఎదురవుతున్న డిజాస్టర్ కి ఫుల్ స్టాప్ పెడుతుందా? లెట్స్ వాచ్. నితిన్ దాదాపు 2 దశాబ్దాల క్రితమే ఇండస్ట్రీకొచ్చినా ఇప్పటికీ స్టార్ హీరో అని చెప్పుకోలేకపోతున్నాడు. వాస్తవానికి అతనికి సూపర్ హిట్స్ ఉన్నాయి, కానీ అంతకు మించిన డూపర్ ఫ్లాప్లు వచ్చాయి, వస్తున్నాయి కూడా. తను ఎంతో నమ్మకం పెట్టుకున్న కథలన్నీ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్లవుతున్నాయి. హిట్ అనే మాట నితిన్ విని ఎంత కాలమైందో. నితిన్ కెరీర్ ని ఓసారి గమనిద్దాం. ఒక హిట్ పడితే చాలు 5-6 ఫ్లాప్లు పడుతున్నాయి. ఇక భారీ ఆశలు పెట్టుకున్న చివరి సినిమా రాబిన్ హుడ్ మాత్రం దారుణంగా పోయింది. భీష్మ వంటి క్రేజీ ఫిల్మ్ ఇచ్చిన వెంకీ ఇలాంటి సినిమా ఇస్తాడని నితిన్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. దాంతో నితిన్ ఆశలన్నీ నెక్స్ట్ వచ్చే తమ్ముడు మీదే పెట్టుకున్నాడు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా ఈ సినిమా జూలై 4న థియేటర్లని పలకరించనున్న సంగతి తెలిసిందే. అయితే టీం అంతా సినిమా గురించి ఊదరగొడుతున్నప్పటికీ సినిమాపై ఏమాత్రం బజ్ లేకపోవడం గమనార్హం. నితిన్ వరుస డిజాస్టర్స్ ఇవ్వడం వల్ల లేక సినిమా ఊరించి వదలడం వల్ల తెలీదు, కానీ తమ్ముడు సినిమా ఏమాత్రం అంచనాల్ని పెంచుకోలేకపోతోంది. అయితే దీంతోనే పోటీపడి రిలీజ్ డేట్ ని పోస్ట్ చేసుకున్న కింగ్డమ్ మాత్రం మంచి బజ్ ని క్రియేట్ చేసుకోవడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా అయినా అంచనాల్ని పెంచుకుని నితిన్ ఆశల్ని నెరవేరుస్తుందా? వేణు తొట్టెంపోడి చేసినవి కొన్ని సినిమాలైనా తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. అలా ప్రేక్షకుల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ వెర్సిటల్ యాక్టర్ ప్రస్తుతం ఎక్కడా కనిపించిన పరిస్థితి. దీంతో మమ్మల్ని ఇంతగా నవ్వుల్లో ముంచెత్తిన ఈ యాక్టర్ ఎటుపోయాడంటూ ఆసక్తిగా ఆరాలు తీస్తున్నారట మూవీ లవర్స్. వేణు తొట్టెంపుడి 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వేణు తొలి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకోవడం విశేషం. ఆ వెంటనే చిరునవ్వుతో సినిమాతో మరో విజయాన్ని అందుకున్న వేణు పెళ్లాం ఊరెడితే, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, పెళ్లాంతో పనేంటి, ఖుషీ ఖుషీగా వంటి సినిమాలతో స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు. ఇలా సుమారు 26 సినిమాల్లో నటించారు. వీటిలో దాదాపు 15 సినిమాలు విజయం సాధించడం విశేషమనే చెప్పాలి. కెరీర్ లో ఎక్కువ శాతం హిట్లే అందుకున్న వేణు 2009లో వచ్చిన
గోపి గోపిక గోదావరి సినిమాతో చాలా రోజులకి మంచి బ్రేక్ అందుకున్నాడు. అయితే అప్పటికే కెరీర్ డల్ కావడంతో ఎన్టీఆర్ బోయపాటి కాంబినేషన్లో 2012లో వచ్చిన దమ్ము సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో వేణు స్పీడ్ మరింత తగ్గించాడు. ఆ తర్వాత రామాచారి సినిమా చేసినా అది కూడా పోవడంతో పూర్తిగా సినిమాలకి దూరం కావాల్సిన పరిస్థితి. ఇక మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని గత ఏడాది రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అయితే ఆ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో వేణు లైమ్ లైట్ లోకి రాలేకపోయాడు. దీంతో ప్రస్తుతం బిజినెస్ మీద ఎక్కువ సమయం గడుపుతున్న వేణు సినిమాల మీద అంతగా ఫోకస్ చేయడం లేదట. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా వేణు మంచి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తాడు. ఒకే ఒక హిట్ కావాలి, వచ్చిన సినిమా వచ్చినట్టే పోతున్న ఈ టైంలో నాకు సాలిడ్ హిట్ కావాలి అంటున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. ఈ క్రమంలోనే వరుస సినిమాలని లైన్లో పెడుతున్నాడు కూడా. మరి సక్సెస్ కోసం చకోరా పక్షుల ఎదురు చూస్తున్న ఈ తమిళ తంబి హిట్ని పలకరిస్తాడా? ఏళ్లుగా ఎదురు చూస్తున్న విజయం ఒళ్ళో వచ్చి వాలుతుందా? లెట్స్ హ్యావ్ ఏ లుక్. ఎన్నో పాత బ్రేకింగ్ సినిమాలని ఆడియన్స్కి అందించిన సూర్య ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. సరైన సాలిడ్ సక్సెస్ లేక 10 ఏళ్లు దాటిందంటే సూర్య కెరీర్ ఎంత డౌన్ ఫాల్ అయిందో అర్థమవుతుంది. అయితే మా హీరోకి తగ్గ రేంజ్ లో రోల్స్ రావట్లేదన్నది అభిమానుల నుండి వస్తున్న కంప్లైంట్. సూర్యకి తగ్గ క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుందో విక్రమ్ క్లైమాక్స్ లోని రోలెక్స్ రోల్ ని కోట్ చేస్తున్నారు కూడా. మధ్యలో ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ అద్భుతాలు చేసినా అవి ఓటీటీకే పరిమితమయ్యాయి. థియేటర్స్ లో వచ్చినవి మాత్రం బాగా డిసప్పాయింట్ చేస్తున్నాయి. కంగవాపై భారీ ఆశలు పెట్టుకున్నాక అది కూడా ఇండియన్ సినిమాలోని బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా నిలిచింది. దీంతో ప్రయోగాలు వద్దు, కమర్షియల్ కథలే ముద్దు అంటూ చేసిన రెట్రో కూడా బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం సూర్య ఆశలన్నీ రాబోయే సినిమాలపై పెట్టుకున్నాడు. ఆర్జే బాలాజీతో చేస్తున్న కరుప్పో సెట్స్ పై ఉండగానే వెంకీ అట్లూరి సినిమాకు ఓకే చెప్పాడు. అయితే 10కి పైగా డిజాస్టర్లతో కొనసాగుతున్న సూర్యకు మార్కెట్ పరంగా డిమాండ్ తగ్గకపోవడం విశేషం. వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా ఓటీటీ రైట్స్ దాదాపు 80 కోట్లకి అమ్ముడుపోయాయట. చూడాలి మరి వరుస ఫ్లాప్లతో డీలాపడ్డ సూర్యకి బాలాజీ వెంకీలైనా హిట్ అందిస్తారో లేదో. రాజ్గురు పతాకంపై గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన యూత్ఫుల్ రొమాంటిక్ ఫిల్మ్ వర్జిన్ బాయ్స్. రాజా దారపునిని నిర్మించిన ఈ సినిమాకి దయానంద్ గడ్డం దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా జూలై 11న థియేటర్లలోకి వస్తున్న సందర్భంగా ఇలా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్. Really happy to be here and thank you so much Daya and Mitra for having me in this film, and I had a wonderful time shooting for this film. It's so fun. You've seen in the teaser and in the song, and I had such a lovely time working with Rihan. I call him Dundi all the time. And we've all had a lot of fun, Geet, all of us, and some of us are not here. I have worked so much with JD Master. I'm so happy to see him again after a long time, and yeah, I'm really happy that all of you all have come here and you all enjoyed the teaser, and the song is awesome, and I'm really happy. First of all, I would like to thank Daya. A crazy subject తీసుకొని ఇలాంటి యూత్ ఎంటర్టైనర్కి ఒక యూత్ కొరియోగ్రాఫర్ కావాలని నన్ను తీసుకున్నారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ ఫర్ ఇట్. అండ్ మిత్ర గారు, ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ సచ్ ఎ గుడ్ హార్ట్. ఎప్పుడు ఏమైనా కావాలన్నా కానీ one call away, she's there for us, and thank you for everything. And Geet, Chotu, Abhilash, Jenny, Bablu unnadu, Roni unnadu, crazy team. Appudu memo oka hero veeli heroes nenu choreographer laga eppudu lemu. We were like brothers everywhere and all the time, and we stood for every step, and today we are making a big step with releasing of వర్జిన్ బాయ్స్ ఆన్ జూలై 11th. ఇంతకుముందు రథం అనే మూవీ చేశాను, అండ్ దానికి ప్రొడ్యూసర్ మా రాజా గారు. అండ్ లాస్ట్ ఇయర్ గేమ్ ఆన్ అనే మూవీ చేశాను. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా మీ అందరికీ దగ్గర అవుదామని చెప్పేసి వర్జిన్ బాయ్గా వచ్చాను. సో మీ సాంగ్ చూసినట్టు ఈ సాంగ్లో ఎంత పార్టీ మోడ్ ఉంటుందో సినిమా అంతా అలాగే పార్టీ మోడ్ ఉంటుంది, అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు బాలు గారు అండ్ మిత్ర గారు. సో హోమ్ ప్రొడక్షన్ లాగా ఎంత బాగా కలిసిమెలిసి చేసుకున్నాం అంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ బ్లాస్ట్. అండ్ ఇట్లాంటి కాన్సెప్ట్ అంటే మీరు చూసేది బోల్డ్ కాన్సెప్ట్ అని అనుకుంటారేమో, కానీ వర్జిన్ బాయ్స్ అనేది చాలా ప్యూర్ థింగ్ అది. సో మీరు సినిమా చూసినప్పుడు ఓకే దీనికి సంబంధం ఇదా అని చెప్పేసి అనుకుంటారు. చాలా ఉన్నాయండి ఇంకా మూవీలో.
అండ్ అందరికీ కాస్ట్ క్రూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో మూవీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ కంప్లీట్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్, పర్ఫెక్ట్లీ అంటే యూత్ కోసమే టార్గెట్ చేసి చేసిన సినిమా. సో యూత్ అందరు డెఫినెట్గా చూడాలి. అంటే నాకు తెలిసి ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. అంటే ఈ సినిమా చూసి ఏదో నేర్చుకోమనో ఏదో చేయట్లేదు, అంటే ఏది చేయాలి, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఇలాంటివి చాలా చెప్పాం సినిమాలో. అంటే ఈ సినిమా కూడా ఒక ఎడ్యుకేషన్ అనుకోండి, అలా అనుకొని చూడండి. అండ్ సినిమా అనేది ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టే దానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మొత్తం ఈ సినిమాకు ఉంది. ఈ సినిమాకి టికెట్ తెగిందంటే మీరు కంపల్సరీ సాటిస్ఫై అయ్యే ఇంటికి వెళ్తారు, నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అయ్యే డెఫినెట్గా వెళ్తారు. ఇది నాది గ్యారంటీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా మెడలో ఈ హారం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు ఎంత ప్యాషన్ ఉంది వర్జిన్ బాయ్స్ కోసం. సో ఎస్, యాజ్ అన్ యాక్టర్ ఎవరికైనా సరే ఒక డ్రీమ్ ఉంటుంది దట్ వాళ్ళు ఒక్కసారి అయిన వాళ్ళు ఒక పెద్ద 70 mm స్క్రీన్లో చూసి అమ్మాయ జీవితం బతికేసాము అన్నట్టు ఫీల్లో ఉండాలి. సో నా జీవితంలో ఇలాంటి ఒక కళని నేను నిర్వహించుకున్నాను ఇన్ ది మూవీ వర్జిన్ బాయ్స్. సో ఇట్ వాజ్ అ హ్యాపీ గో లక్కీ ప్రాసెస్ ఫర్ మీ. నేను అన్ని మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేసుకున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నువ్విలా, జీనియస్, రామ్లీలా, 7 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హవిష్ నేను రెడీ అంటూ మరో సినిమాతో సిద్ధమైపోయాడు. నేను లోకల్, ధమాకా వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఇక హవిష్ బర్త్డే సందర్భంగా ఇలా టైటిల్ గ్లింప్స్ని రిలీజ్ చేసింది మూవీ టీం. ఇందాక అక్క అడిగింది నేను రెడీ దేనికి, ఎందుకు, ఇది ఇద్దరు కలిసి ఎందుకంటే వాళ్ళిద్దరు ఎందుకు రెడీ అంటే హిట్ కొట్టడానికే రెడీ. ఇది న్యాయం, ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి, ముందే చెప్తున్నా. ఇప్పుడు మీరు చూసిన జస్ట్ స్టార్టర్స్ మాత్రమే, ఫుల్ మీల్స్ ఇంకా బాకీ ఉంది మేరే దోస్త్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. చాలా రోజుల తర్వాత నాకు డైరెక్టర్ గారు చాలా పెద్ద మూవీ ఇచ్చారు, నాకు చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ టు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ బర్త్డే బాయ్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అండి. అండ్ మాణిక్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. సభకు నమస్కారం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. నాకు అవిష్ గారు ఈ సినిమా 2 years బ్యాక్ చెప్పారు, ఢిల్లీలో మీకు ఆగ్రాలో షూట్ చేస్తున్నప్పుడు, సార్ నెక్స్ట్ సినిమా మీద ఏంటంటే త్రినాథరావు గారితో చేయబోతున్నానని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఇది గుడ్ సబ్జెక్ట్, నాకు బాగా నచ్చింది ఆ సబ్జెక్ట్, నేను చేయబోతున్నానని చెప్పారు. అండ్ మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం ఏంటంటే ద గాడ్ గిఫ్ట్, బిఎన్ రెడ్డి గారి తరఫు నుంచి తీసుకుని వస్తే జంధ్యాల గారు, తర్వాత ఈవి గారు, తర్వాత విక్రమ్ గారు, అనిల్ రావుపూడి గారు, త్రినాథరావు గారు, అంటే ఆ స్టిక్ అనేది ఎవరు అందరూ కూడా ఆ స్టిక్ని ఇంకో హ్యాండ్కి ఇస్తూ వెళ్ళిపోతున్నారు. అది మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం అనుకుంటా. అండ్ ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, హిలేరియస్ కామెడీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కామెడీకి ఆయన తావిచ్చారు. Very blessed to be a part of this script because it is just out of this world. It is a pakka family entertainer that everybody, all age groups are going to enjoy, and I'm so happy to be a part of this. And today is just a small not a teaser but kind of a tease for the audience because there's so much more that's going to come. Nenu Reddy itself is such an entertaining and exciting name, but trust us that there is so much more coming in store that is going to blow your minds, and you are all going to thoroughly enjoy this film in theaters. ఎన్నో బర్త్డేస్ జరుపుకున్నా కానీ బట్ ఈ బర్త్డే చాలా స్పెషల్గా ఉంది. పర్టికులర్గా ఎన్నిసార్లు ఇన్ని థ్యాంక్ యూలు కానీ ఎన్ని విషెస్ కానీ నాకు ఎప్పుడు రాలేదు. అలాగే మీ అందరూ కూడా నన్ను ఇప్పటివరకు అందరూ సపోర్ట్ చేస్తున్న మీడియాకి, అలాగే ఆడియన్స్కి కూడా నా ఫస్ట్ మూవీ నుంచి నువ్విలా కాడి నుంచి అంత పెద్ద హిట్ చేశారు. అలాగే జీనియస్ కూడా చాలా బాగా రన్ అయింది. తర్వాత 7 కూడా బాగా చూశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. ముందుగా సో నన్ను అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటారు అని. సో నేనైతే ఎవ్రీడే ఒక సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది నాకు, బట్ అవ్వలేదు. బట్ అంటే అట్ ద సేమ్ టైం లో క్వాలిటీ ఫిల్మ్స్ చేయకూడదు, ఏదైనా చేస్తే క్వాలిటీగా చేయాలనేదే నా తపన డెఫినెట్గా. ఇది ఇట్స్ ఏ లైక్ ఫ్యామిలీ బోనాంజా. ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి సరదాగా 2.5 hours ఎంజాయ్ చేసి లాస్ట్ 15 minutes ఓవర్ ఎమోషన్ అయ్యి ఒక చిన్న ఎమోషన్తో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు అంతే. ఎందుకంటే ఏముండదు సినిమాలో.
సో నేను అప్పుడే వాళ్ళ నాన్నగారితో అన్నా, ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ అయితే నేను చేయనని. ఈ సినిమాకి నేను కాదు ప్రొడ్యూసర్ని అన్నారు. మరి ఎవరు అనగానే ఆవిడని ఇచ్చారు. ఈవిడ ప్రొడ్యూసర్ ఏంటండి, హీరోయిన్ లాగా ఉందంటే. వర్షబొల్లమ్మ టైటిల్ రోల్లో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ప్రశాంత్ కుమార్ ధిమ్మల దర్శకత్వం వహించగా కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఇక రాజీవ్ కనకాల, మేఘలేఖ, రమణ భార్గవ్ కీలక పాత్రలు పోషించగా తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీ టీం. ఇప్పుడు మీరు చూసింది కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ అండి, ఈటీవీ ఒరిజినల్స్. సో ఇది చాలా ఇష్టంతో కష్టపడి అందరం యంగ్ టీం అందరూ కలిసి పనిచేశారు. సో ఇప్పుడు మీరు అదే చూసారు, ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా అంతే. సో ఇంకా మంచిగా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను ఉంటానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బీ ఫ్రాంక్గా. సో అందుకే నేనేమి ప్రిపేర్డ్గా లేను, మైండ్లో అలా రౌండ్ తిరుగుతూ ఉంది అంతా. సో ఇష్యూ ఏంట్రా అంటే లైక్ మనం కష్టపడి చేసాం ఎప్పటి నుంచో ఇది, బట్ దానికి సంబంధించి ఫ్యూ అయితే మనం చూడడం జరిగింది ఈ మధ్యకాలంలో. సో అక్కడి నుంచి ఒక చిన్న బాధ అది స్టార్ట్ అయింది. యూఆర్ ట్రైంగ్ ఫర్ జస్టిస్, బట్ స్టిల్ వీఆర్ ఫైటింగ్. మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసే వాళ్ళని పైరసీ అంటారు. బట్ రాకముందే ఇలా చేసే వాళ్ళని ఏమంటారో మరి నాకు కూడా తెలియదు. మీ పెద్దలందరూ కలిసి పేరు పెడితే ఆ పేరుతో నేను కూడా పిలుస్తా వాళ్ళందరినీ. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కాపీ కొట్టి, సేమ్ క్యారెక్టర్స్ కాపీ కొట్టి తీస్తే వాళ్ళని ఏమనాలో అనేది మీరే చెప్పాలి నాకు. అండ్ the script was registered in 2022. Concept Kanko season 1, season 2 as being made in ETV as a very prestigious project in ETV. మేము చేసే వాటిలో ద కాస్ట్లీయెస్ట్ అండ్ హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సిరీస్ ఇది. అందుకే మేము చెప్తున్నాను, ఇలా చూపిద్దాం అనుకోలేదు మీకు. వెరీ గ్రాండియర్గా విజువల్ అంతా అయిపోయి చూపిద్దాం అనుకున్నాం. బట్ బై ఫ్రమ్ 4 scene సిచ్యువేషన్స్ వల్ల చూపించాల్సి వస్తుంది. దీనికి డిఐ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం సరిగ్గా అవ్వలేదు. అయినా కానీ వీ వాంట్ టు షో ఇట్ బికాజ్ రేపొద్దున చూస్తే మీరేమైనా కాపీ కొట్టారో మమ్మల్ని అంటారేమోనని మాకు బాధేసి, భయం వేసి మీకు చూపించాల్సి వస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఆర్ జడ్జ్ ఫర్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ టు సీ అండ్ జడ్జ్ ద థింగ్స్. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ డ్రెస్ కర్టసీ, షాపర్ స్టాప్.